అంబటి మురళీకృష్ణ సేవ పేరుతో పొన్నూరు ప్రజలను వంచడానికి రాజకీయాల్లోకి వచ్చాడన్నారు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్. 2019 సత్తెనపల్లిలో అంబటి రాంబాబు తరపున డమ్మీగా నామినేషన్ వేశాడన్నారు. అంబటి రాంబాబు ఎమ్మెల్యే అయిన తర్వాత సత్తెనపల్లికి షాడో ఎమ్మెల్యేగా మారి రాజ్యాంగేతర శక్తిగా ఎదిగాడన్నారు. తను రాజకీయాలకు కొత్త అని చెప్పుకుంటాడు గానీ అంబటి మురళి రాజకీయాలకు కొత్తేమీ కాదని తెలిపారు. ఒక దొంగను గత 5 సంవత్సరాలు భరించామని, ఇంకో గజ దొంగ వచ్చాడన్నారు. గజ దొంగ నిజస్వరూపం బయట పెడతామని, అమాయక ముసుగు వేసుకుని వచ్చిన అంబటి మురళీకృష్ణ భాగోతం బయట పెడతామన్నారు. పొన్నూరు నియోజకవర్గం ప్రజలు ఖచ్చితంగా వీళ్ళ మాటలను నమ్మరన్నారు. పొన్నూరు నియోజకవర్గ ప్రజల్ని వంచడానికి, వంచనకి గురి చేయడానికే అంబటి మురళీకృష్ణ నటిస్తున్నాడని చెప్పి మేము స్పష్టం చేస్తాం. ఎందుకంటే అంబటి మురళీకృష్ణ రాజకీయాల కొత్త కాదు. శంకుస్థాపనలు కానీ, సైకిళ్ళ పంపిణీ కానీ, అధికారికమైన పోస్టింగుల్లో కానీ మురళీ లోలు అయితే చాలు, మురళీ ప్రసన్నులు అయితే చాలు, ఏ పనైనా ఆయన పట్టుకుంటే అవుద్దనే విధంగా ఒక రాజ్యాంగేతర శక్తిగా సత్తెనపల్లిలో రాజ్యం వెళ్ళిన అంబటి మురళీకృష్ణ ఇవాళ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి. ఇక్కడ ఆయనకు రాజకీయాలు కొత్త కాదు, రాజకీయాల కొత్తవాడు కాదు. ఏ విధంగా అయితే ఈ నియోజకవర్గ ప్రజలు మన నియోజకవర్గానికి గుదిబండుగా ఉన్న ఒక ఎమ్మెల్యే పోయాడనుకుంటే ఇంకో గజదొంగ ఇక్కడికి రావడం జరిగింది. ఆ గజదొంగ యొక్క నిజస్వరూపాన్ని మేము పొన్నూరు నియోజకవర్గ ప్రజల ముందు ఉంచిపోతా ఉన్నాం. ఏ విధంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఆయన అన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ నియోజకవర్గంలో చేసిన దౌర్జన్యాలు కానీ, దోపిడీలు కావచ్చు, అవినీతి కానీ, అక్రమాలు కానీ, చివరికి ఆయన